తెల్లవారుజామున సూర్యోదయానికే ముందు 4 గంటలకైతే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని, స్నానం చేసి దేవుడి ముందు ఒక్కసారి తెల్లవారుజామున దీపం అయితే వెలిగించి చూడండి. ఇంట్లోని చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసులోని చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిర్రావూరి గారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూర్యోదయానికే ముందే దేవుడికున్న పువ్వులైతే తీసేవాళ్ళంటండి. నిజంగా తెల్లవారుజామున దీపం వెలుగుతుంటే ఎంతో మనశ్శాంతిగా అయితే ఉంటుందండి. నాకు కుదిరినప్పుడైతే ఇలా తెల్లవారుజామునే పూజ చేసుకుంటాను. లేకపోతే దేవుడికున్న పువ్వులైతే తీసేసి తర్వాత పూజ చేసుకుంటానండి. పూజ పూర్తయిపోయాక పిల్లలకైతే లంచ్ బాక్సులు రెడీ చేస్తాను. తర్వాత టిఫిన్ కూడా రెడీ చేసేస్తానండి. ఎలాగో తొందరగానే లెగుస్తాను కాబట్టి హడావిడి ఏమీ లేకుండా తొందరగానే క్యారేజీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. తెల్లవారుజామునే లెగడం వల్ల నైట్ కూడా తొందరగా పడుకుంటాం కదండి. అప్పుడు మనకి తెల్లవారుజామునే మెలకువ కూడా వస్తుంది. ఇక్కడ వంట అంతా పూర్తి చేసుకుని పిల్లలకి టిఫిన్లు కూడా ఇచ్చేసి ఈరోజైతే పిల్లల కోసం క్యారెట్ ఫ్రై చారు అయితే పెట్టానండి. అన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటాను. ఎంత నెమ్మదిగా చేసినా ఏదో ఒకటి అయితే వంపేస్తూ ఉంటానండి. తర్వాత కొద్దిసేపు మనశ్శాంతిగా కూర్చొని పనులైతే పూర్తి చేసుకుంటాను. ఇక్కడ దీనికోసం చెప్పాలండి, ఇది చాలా బెటర్ అని చెప్తున్నారు కానీ ఇది వేస్ట్ అండి. దీని మీద స్టీల్ పీస్ బెటరు.